హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. సో ఈరోజు ఏంటంటే మన బండి సర్వీసింగ్ అనేది చేయించాను అనమాట. రాయల్ ఎన్ఫీల్డ్ మీటియోర్ 350. సో ఇది 10,000 కిలోమీటర్ సర్వీసింగ్ అయితే కంప్లీట్ అయింది. ఎర్లీ మార్నింగే నేను సర్వీసింగ్ బుక్ చేసి బండిని హ్యాండ్ ఓవర్ చేశాను. సో ఈ 10,000 సర్వీసింగ్లో ఏవైతే కవర్ అవుతుందో నా దగ్గర ఇన్వాయిస్ అయితే ఉంది. సో 10,000 కిలోమీటర్ సర్వీసింగ్ కాబట్టి ఇంజిన్ ఆయిల్ చేంజ్ అనేది కంపల్సరీ. సో ఇంజిన్ ఆయిల్ నాకు అప్రాక్సిమేట్లీ 663 రూపీస్ కాస్ట్ అయింది. అండ్ ఆల్సో చైన్ క్లీన్ అండ్ లూబ్రికేషన్ రెండు జరిగింది. ఇది బేసికలీ కామన్ అనమాట ప్రతి సర్వీస్కి. ఇది అప్రాక్సిమేట్లీ 120 రూపీస్ అనేది కాస్ట్ అయింది అనమాట. అండ్ ఆల్సో 10,000 కిలోమీటర్ సర్వీస్ కిట్ అరౌండ్ 1,070 రూపీస్ కాస్ట్ అయింది. ఇందులోని ఎయిర్ ఫిల్టర్, ఆయిల్ ఫిల్టర్ అన్నీ ఉంటాయి అనమాట టు రిప్లేస్ ఇట్ ఆఫ్టర్ 10,000 కిలోమీటర్స్. ఇవి బేసిక్ 10,000 సర్వీసింగ్కి. ఆ తర్వాత అక్కడ సర్వీస్ అడ్వైజర్ నాకు వచ్చి సార్ ఫ్రంట్ అండ్ రేర్ బ్రేక్ ప్యాడ్స్ అనేది రిప్లేస్ చేయాలని చెప్పాడు. అది అప్రాక్సిమేట్లీ కాస్ట్ అరౌండ్ 660 రూపీస్ అయింది, ఇంక్లూడింగ్ లేబర్ అనమాట. అండ్ ఆల్సో ఇది థర్డ్ ఫ్రీ సర్వీస్ కాబట్టి లేబర్ కాస్ట్ అనేది 0. జస్ట్ ఆ బ్రేక్ ప్యాడ్స్ రిప్లేస్మెంట్కి మాత్రమే లేబర్ కాస్ట్ అనేది యాడ్ చేశాను అనమాట. సో ఓవరాల్ వచ్చేసి 2,500 రూపీస్ అయితే కాస్ట్ అయింది ఈ 10,000 కిలోమీటర్స్ సర్వీసింగ్కి. సో డెలివరీ తీసుకున్న తర్వాత వెన్ ఐ వాజ్ రైడింగ్ బ్యాక్ టు హోమ్, నాకైతే బండి కొంచెం పికప్ స్లో అనిపించింది. మేబీ బికాస్ ఆఫ్ ఇంజిన్ ఆయిల్, ఎందుకంటే ఇంజిన్ ఆయిల్ రిప్లేస్ అయింది కాబట్టి, కొంచెం ఫ్రెష్ ఇంజిన్ ఆయిల్ కాబట్టి ఆల్మోస్ట్ ఒక 100 to 200 కిలోమీటర్స్ రైడ్ చేస్తే స్మూత్ అయ్యే కొద్దీ కొంచెం బెటర్ ఫీలింగ్ ఉంటుంది. ప్రెజెంట్ అయితే నాకు కొంచెం పికప్లో కొంచెం స్లో పికప్ అయినట్టు ఒక ఫీలింగ్ వస్తుంది అనమాట. సో మేబీ 100 to 200 కిలోమీటర్స్ రైడ్ అయిన తర్వాత మళ్ళీ మేబీ ఆ పికప్ అంతా నార్మల్ అవ్వచ్చు అనమాట. సో ఇది ఈరోజు అప్డేట్. కీప్ స్మైలింగ్, కీప్ ఎంజాయింగ్. టాటా, బాయ్.